ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు. గత కొంతకాలంగా వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ఆయన మీడియాలో తెగ హల్చల్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా బండ్ల ప్రచారం నిర్వహించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సమయంలో బండ్ల చేసిన హడావుడు అంతా ఇంత కాదు. ఫలితాల సమయంలో తనదైన శైలిలో బీఆర్ఎస్ పార్టీపై ట్వీట్లు చేశారాయన. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు వీరభక్తుడనే విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించిన తీన్మార్, గబ్బర్ సింగ్ సినిమాలకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమాతోనే బండ్ల గణేష్ ఇండస్ట్రీలో నిర్మాతగా నిలదొక్కున్నారు. కొంతకాలంగా ఆయన సినిమాలకి దూరంగా ఉన్న సినిమా ఇండస్ట్రీ మాత్రం ఆయన్ని దూరం చేసుకోలేదు. పలు సినిమాల ప్రీ రిలీజ్ సక్సెస్ మీట్లకు హాజరవుతూ ఆయన చేసే కామెంట్స్ తెగ వైరల్ అవుతుంటాయి. బండ్ల గణేష్ ఈవెంట్కి వస్తున్నాడంటే ఖచ్చితంగా రచ్చ జరుగుతుందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు. తనకు నచ్చిన వ్యక్తిపై ఎంతగా ప్రశంసలు కురిపిస్తాడో, ఎవరైనా నచ్చకపోతే ట్వీట్ల ద్వారా సెటైర్లు వేస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ కి భక్తుండని చెప్పుకునే బండ్ల ఆయన్ని ఎవరైనా ఏమైనా అంటే అసలు ఊరుకోడు. గతంలో ఈశ్వర, పరమేశ్వర, పవనేశ్వర అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఇచ్చిన స్పీచ్ తెగ వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ ని ప్రశంసలతో ఉక్కిరిబిక్కిరి చేసే బండ్ల ఈ మధ్యకాలంలో ఆయన ఊసు పెద్దగా ఎత్తడం లేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్లకు ఆయన్ని ఆహ్వానించకపోవడంతో అలిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా బండ్ల చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కొంతమంది నీకోసం ఎంత చేస్తున్నారో చూడవా, నీవు చేయని వాటిని మాత్రమే చూస్తారు. కృతజ్ఞత లేని వ్యక్తి ఎప్పటికీ సంతృప్తి పరచలేవు అంటూ బుధవారం ఉదయం బండ్ల ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించే చేసి ఉంటాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓజీ ఈవెంట్ కి ఆయన్ని ఆహ్వానించకపోవడంతో అలిగి ఇలా కామెంట్ చేసి ఉంటాడని అంటుకుంటున్నారు. బండ్ల గణేష్ ట్వీట్ కి నెటిజన్లు స్పందిస్తూ నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నట్టు ఉంది అన్నా అంటూ కొందరు, నిన్ను ఓజీ ఈవెంట్ కి పిలవలేదని మండిపడుతున్నట్టుంది అంటూ మరికొందరు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా లిటిల్ హార్ట్స్ మూవీ ఘన విజయం సాధించడంతో కొడితే నీలా కొట్టాలరా బాబు దెబ్బ, చంపేశావు, ఇక దున్నే టాలీవుడ్ నీదే అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. అంతేకాదు ఈ చిత్ర సక్సెస్ మీట్ కి హాజరైన ఆయన మాట్లాడుతూ, ఇండస్ట్రీలో కొన్ని మాఫియా వ్యవస్థలు మనల్ని బ్రతకనివ్వవు, ఇక్కడ కొంతమందే బాగుంటారు. ఒకరు స్టార్ కమెడియన్ కొడుకుగా పుడతాడు, మెగాస్టార్ బావమరిదిగా ఉంటాడు, ఐకాన్ స్టార్ తండ్రిగా ఉంటాడు. అలాంటి వాళ్ళకి లైఫ్ ఈజీగా ఉంటుందంటూ అల్లు అరవింద్ని ఉద్దేశించి అన్నాడు. మనలాంటి వాళ్ళు మాత్రం తమ కష్టంతోనే ముందుకు రావాలి, అదే నిజమైన ప్రయాణమన్నారు. ఇదే ఈవెంట్లో ఆడియన్స్ ఓజీ ఓజీ అని గొలచేగా పవన్ కళ్యాణ్ ఉండే కోట్లాది మంది భక్తుల్లో నేను ఒకణ్ణి, అంతకు మించి నాకు వేరే క్వాలిఫికేషన్ లేదు, ఓజీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని కామెంట్ చేశారు.